ఫోటోస్ మనం ఇక్కడ బ్రిడ్జ్ కడతాం ఇప్పుడు అటు కళ్ళపల్లి మన తుంగూరు కళ్ళపల్లి మనకు సంబంధం లేదు బుగ్గగా ఉయ్యార్చిన డైరెక్ట్ చిన్నాలు కావాలి దీనికి లేము దానికి లేము అంటే సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ ఫారెస్ట్ ఏరియా లేకపోతే రీజనరేటెడ్ వాటర్ తోటి చెప్పండి సారంగాపూర్ మరియు బీర్పూర్ మండలంలో ఉన్న రోలవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు ప్రారంభమైనాయి. దాంట్లో భాగంగా సారంగాపూర్ బీర్పూర్ మండలాల్లోని గ్రామాలకు మరీ ముఖ్యంగా బీర్పూర్ మండలంలోని అన్ని గ్రామాలకు కూడా ప్రతి ఎకరా నీరు అందే విధంగా డిజైన్ చేయడానికి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పటికే 63 కోట్ల రూపాయలతోటి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు, మన ప్రియతమ నాయకురాలు ఎంపీ కవితక్క గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసుకున్నాం. ఈ చివరి గ్రామాలైన తాళధర్మారం, చిత్రవేణిగూడెం ఇవన్నీ గ్రామాలకు కూడా నీళ్లు రావాలంటే గతంలో ఈ అరగొండల ప్రాజెక్టు ఆధారంగా ఉండే. ఈ అరగొండల ప్రాజెక్టులో ఉన్న నీరు అనుకున్నంత సరిపోతలేదు కాబట్టి రోలవాగు ఎలాగూ 4 రెట్లు ఆధునీకరిస్తున్నాం. దాని నుంచి కూడా ఒక సోర్స్ గైడ్ వాల్ కట్టి సోర్స్ చేయాల్సిందిగా ఈ గారిని, అదేవిధంగా డి చక్రు గారిని, ఈ శ్రీనివాస్ గారిని కోరడం జరిగింది. వారు కూడా ఒకసారి అన్నీ ఇక్కడ స్పాట్ చూసి వెళ్తామన్నారు. ఇక్కడి తాళధర్మారం, చిత్రవేణి కూడా అక్కడ ఎక్కువ మంది కూడా మామూలు మధ్యతరగతి బీద రైతులు, ఎంతోమంది ట్రైబల్స్ గిరిజనులు కూడా ఉన్నారు. మరి తప్పకుండా దీన్ని ఒక ప్రయారిటీగా చేయాలని ఆలోచిస్తున్నాం. ఏ విధంగా చేయాలి, ఏంటి డిజైన్స్ కూడా ఇవ్వాలి, ఎస్టిమేట్స్ ఇవ్వాలి, ఇంజనీర్లు కోరడం జరిగింది. ఈరోజు ఉదయమే మన ఎస్ఆర్ఎస్పి శంకర్ గారితో కూడా మాట్లాడాం. శంకర్ గారు కూడా దీనికి చాలా సానుకూలంగా స్పందించారు. ఈ గారితో మాట్లాడి వాటి డిజైన్స్ అవన్నీ పంపిస్తే తప్పకుండా మనం అప్రూవల్ అయ్యేలాగా చేస్తామని చెప్పి మాకు కూడా పూర్తి ఆశాభావం ఉంది. ఎందుకంటే మన గౌరవ ఎంపీ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఎకరాకు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మరి ఈ ప్రాజెక్ట్ కూడా తప్పకుండా కంప్లీట్ చేసుకుంటాం అని చెప్పి ఆశిస్తూ, మరి ఏ విధంగా చేస్తారు ఏందని కూడా గౌరవ ఇంజనీర్లు ఈ గారిని, అదేవిధంగా డి గారిని కూడా సూక్ష్మంగా తెలియజేస్తూ తర్వాత సర్వే చేసి తప్పకుండా ఇదొక ప్రపోజల్ అయి ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఏదైతే గిరిజన సోదరులు కానీ బీదపడు బలైన వర్గాలు వ్యవసాయంపైనే ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నీరు 2 పంటలకు అందే విధంగా చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం.